శ్రీ రమణాశ్రమ లేఖలు 232వ లేఖ కుంభాభిషేక ప్రయత్నం. ఇది 24 మార్చ్ 1949లో వ్రాసిన లేఖ. మన ఆంధ్రదేశంలో విశాలమైన దేవాలయ నిర్మాణాలు, విమర్శగా జరిపే కుంభాభిషేకాలు చాలా తక్కువ. అందువల్ల ఆశ్రమంలో జరిగే ఈ కలాపం సరిగా చూచి విమర్శగా రాయమని చాలామంది కోరారు. కానీ అతి కోలాహలంగా జరిగిన ఈ మహోత్సవ వైభవం ఆద్యంతం గమనించడం సాధ్యమా? ఏదో విన్నంత కన్నంత రాస్తాను. భగవాన్ కొండ మీద ఉండగా 1917లో తల్లి అళగమ్మ వారి సన్నిధిలో నివాసం ఏర్పరచుకొని తపోనిరతయ్యి కాలక్రమేపీ పరిపక్వ చిత్త అయినదని 1922 మే 19న ఆమెకు చర్మకాలం సమీపించిందని తెలిసి యథాసమయంలో భగవాన్ ఆమె హృదయం మీద, శిరస్సు మీద చేతులుంచి ప్రాణవాయువులను బహిర్గతం కానీయక తమ శక్తి చేత అంతరాత్మయందే అణుగునట్లు చేశారని, అందువల్ల ఆ జీవి కర్మవాసనలు నిశ్శేషమై ఆత్మలో లీనమై బ్రాహ్మీభూతమైందని ఆత్మస్థితులైన స్త్రీల శరీరాలు కూడా యతి శరీర తుల్యములేనని రమణగీతలో భగవద్వాణియే పలికి ఉన్నందువల్ల ఆ తల్లి శరీరం పవిత్రమైనదని అరుణగిరి దక్షిణ భాగమందున్న పాలితీర్థానికి పక్కనే సమాధిగతం చేశారని, తర్వాత భక్తులంతా ఆ సమాధి మీద శ్రీ మాతృభూతేశ్వర లింగాన్ని యథాప్రకారం శ్రీ భగవానుల చేత తాకించి ప్రతిష్ఠింపజేశారని, దాని పక్కనే అఘశమన రమణతీర్థం త్రవ్వించారని, ఆ తర్వాతే శ్రీ రమణులు కొండ విడిచి రావడము, ఆశ్రమ నిర్మాణము జరిగినవని రమణలీలలో రాసే ఉంది కదా. అంటే ఆశ్రమంలో ఏ శుభకార్యం జరిగినా ఈ సంభారాలన్నీ భగవానుని చేతితో తాకించుట మామూలు. కావ్యకంఠ గణపతి ముని భగవాన్ సన్నిధిలో తయారు చేసిన భూప్రస్తార శ్రీచక్రం ఆది నుండి లింగం వద్దనే ఉంచి పూజిస్తూ వచ్చారు. 10 ఏళ్ల క్రితం ఆ స్థలంలో ఒక చక్కని దేవాలయం నిర్మించాలని సర్వాధికారి నిరంజనానంద స్వామి తలపెట్టారు. ఆ దేవాలయ నిర్మాణ కాలంలో లింగాన్ని ఆఫీసు వద్ద ఉన్న గదిలో చేర్చి నిత్య పూజాదులు జరుపుతూ 5 ఏళ్ల క్రితం దేవి యోగాంబ విగ్రహము స్థాపించారు. భగవాన్ పచ్చయ్యమ్మన్ కోవిలలో ఉన్నప్పుడు తీసిన చిత్రపటము పూజిస్తున్నారు. భగవత్కృపచే నూతన దేవాలయం పూర్తి కావడం వల్ల ఈ సర్వధారి సంవత్సర ఫాల్గుణ బహుళ తదియ గురువారానికి సరి అయిన 17 మార్చి 1949వ తేదీన చిత్తా నక్షత్ర సిద్ధయోగంతో కూడిన మిథున లగ్నంలో 12 గడియల 45 విఘడియలకు కుంభాభిషేకం చేయడానికని సర్వజిత సంవత్సరంలోనే, అంటే 1948 జూలై భగవాన్ సన్నిధియందు సుముహూర్తం నిశ్చయించారు. ఒక మంచి రోజున విఘ్నేశ్వర పూజ చేసి ఆ పనులను ఆరంభించారు. సర్వాధికారి కార్యదీక్ష పట్టుదల చెప్పేందుకు వీల్లేదు. భక్తులెందరో ఎన్నో విధాల సహాయం చేయసాగారు. 1949 జనవరి 1వ తేదీన వేకువ 4 గంటలకు భాజా భజంత్రిలతో తత్కాలమందు ఏర్పడ్డ ధనుర్లగ్నమందు శ్రీ మాతృభూతేశ్వర సన్నిధికి ఎదురుగా శ్రీచక్రశాలకు శంకుస్థాపన చేశారు. ఆ వెంటనే గోశాలకు వెళ్లే మార్గంలో ఆగమశాలకు కూడా శంకుస్థాపన చేయబోతూ ఉంటే భగవాన్ అటు దయచేశారు. శ్రీవారిని ఒక ఉన్నతాసనం మీద ఉపవిష్టలను చేసి యథాక్రమంగా శంకుస్థాపన చేశారు. ఆ వెనక తొప్పయ్య మొదలియారనే ఒక భక్తుణ్ణి శాలా నిర్మాణానికి వినియోగించి సర్వాధికార సంభార సేకరణార్థం మద్రాసు వెళ్ళి దాదాపు 20 దినాల నుండి సమగ్రమైన సామగ్రితో తిరిగి వచ్చారు. మార్చి 12వ తేదీకి పనులన్నీ ముగిసినవి. జనులు గుంపులు గుంపులుగా వస్తున్నారు. బయటి ఊళ్ళ వాళ్లకు గాను ఆశ్రమం గేటును ఆనుకుని లో వరుసన 2 పెద్ద పెద్ద అతిథిశాలలు నిర్మించారు. మొదటి శాలకు ముందు భాగంలో ఆహ్వాన సంఘానికి ఒక ఆఫీస్ పెట్టారు. గౌండర్ కాంపౌండ్లో స్త్రీలకు గాను ప్రత్యేకంగా పెద్ద పాకలు వేశారు. ఆశ్రమానికి ఎదురుగా ఉన్న మైదానంలో వాలంటీర్లకు, పోలీసు సిబ్బందికి తగు రీతిగా వసతులు కల్పించారు. ఆశ్రమంలో వరుసన డాబాలపైన కూడా పాకలు, పందిళ్లు వేశారు. ఆశ్రమం ఆసుపత్రిని ఆనుకుని పశ్చిమ భాగంలో ఆహూతులై అనేక గ్రామాల నుండి వచ్చిన వైదికులకు, గురుకులులకు, సేవయాజ్ఞికులకు వసతిశాలలు, వంటశాలలు విడివిడిగా కల్పించారు. మిగతా వచ్చేవారికి, ఇక్కడున్న వారికి జయంతి, మహాపూజ ఇత్యాదుల యందువలనే భోజన వసతులు చేశారు. బోసు కాంపౌండ్లో బీదలకు అన్నదానం నిమిత్తం పోలీసు అధికారుల ద్వారా భగవాన్ చిత్రపటముతోనున్న కాగితపు సంచులు 10,000కు పైగా తయారు చేయించి అన్నం చిందరవందర కాకుండా అందులో ఉంచి ఇచ్చే ఏర్పాట్లు చేశారు.
అగ్ని భయాల వల్ల ఆదుర్దా లేకుండా ఫైర్ ఇంజన్లు 2 తెప్పించి ఉంచారు. కానీ అట్టి ప్రమాదం ఏమీ రాకుండా భగవాన్ కృపయే వజ్రాయుధంగా పనిచేసింది. ఒకనాడు మాత్రం ఈ ఇంజన్ల ద్వారా కోనేటి నీరు పైకి పూరించి ఆలయ గోపుర విమానాదుల మీద జల్లు కురిపించి శుభ్రపరిచారు. అన్ని చోట్ల విద్యుత్ దీపాలు పెట్టారు. దర్భలు, సమిదలు గుట్టలు గుట్టలుగా వచ్చి పడ్డాయి. బియ్యపు బస్తాలు, అరిటాకులు, కూరగాయలు లారీల నిండా ఎక్కడెక్కడి నుంచో వచ్చాయి. ఉన్నతోద్యోగులంతా కారులో వస్తే ఆ కార్లు నిలిపే నిమిత్తం మౌర్వి కట్టడానికి తూర్పున ఉన్న మైదానంలో పందిరి వేశారు. పురపాలక సంఘం వారు, రైల్వే వారు ప్రయాణికులకు ప్రత్యేక వసతులు చేస్తామన్నారు. రమణ భక్తులలో ఒక్కరైనా మిగలకుండా అందరూ అన్ని పనులకు నియమితులైనారు. 2 నెలల క్రితం తాముగా వచ్చి భగవాన్ దర్శనం చేసుకుని వెళ్లిన పూరి శంకరాచార్యుల వారు ఆశ్రమం వారి ఆహ్వాన పత్రికను అందుకుని శిష్య సమూహంతో దయచేయగలము అని కబురు పంపారు. అభిషేకార్థం ఏనుగు దంతాలు, సకల నదీ తీర్థాలు వచ్చాయి. కన్యాకుమారి క్షేత్రం నుంచి ఇంకా ఎన్నెన్నో క్షేత్రాల నుంచి ఇసుకతో నింపిన బస్తాలు వచ్చాయి. ప్రతి ఉదయం అరుణాచలేశ్వర ఆలయం నుండి గురుకులలో కొందరు చందన కర్పూరాదులతో ఇక్కడికి వచ్చి అభిషేకాదులలో పాల్గొంటామని ఒప్పుకున్నారు. లాయర్లు, డాక్టర్లు, బ్యాంకర్లు, ఇంజనీర్లు ఇంకా ఎందరెందరో ఉన్నతోద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటామని అన్నారు. ఎన్నెన్ని రాజ్యాల నుంచో నవరత్నాలు వచ్చాయి. అసలు కుంభాభిషేకం అంటే లోగడ చిన్న మందిరంలో పూజా నివేదన అనంతం అవన్నీ పూజా నివేదనాదులు అందుతున్న విగ్రహాలను కొత్త దేవాలయంలో చేర్చటం, లింగం యథాపూర్వం సమాధి మీద స్థాపించటం, లింగానికి అడుగున స్వర్ణ నిర్మిత భూ ప్రస్థార శ్రీచక్రాన్ని స్థాపించటం, లింగానికి వెనుక భాగంలో ఇంకొక శ్రీచక్రం మేరు ప్రస్థారమున ప్రతిష్ఠితం చేయడం, యోగాంబ, విఘ్నేశ, కార్తికేయ, చండికేశ్వర, భైరవ, చంద్ర సూర్యాది మూర్తులను, నవగ్రహాదులను స్థాపించడం ఇది కార్యకలాపం. ఈ కలాపానికి పూర్వంగం మహాగణపతి పూజ, చండీయాగం, ఆగమయాగం మొదలైనవి. ఈ కార్యకలాపంలో అగ్నిముఖంగా సర్వహోమాలు జరిగి వైదిక మార్గానుసారం, ఆగమ మార్గానుసారం దేవీ కళాకర్షణ జరిగింది. ఆ వివరం మరొక లేఖలో రాస్తాను. ఇట్లు సోదరి.